పట్టు రేణుక ఎల్లమ్మ సచ్చాన బోనం అంటే ఎల్లమ్మ కనుక మరి పార్వతమ్మ దగ్గరికి పోయింది. సచ్చాన బోనం వెయ్యాలన్నారు. సచ్చాన బోనం ఎట్లా వెయ్యాను ఎల్లమ్మకు తెలవదాయే. పార్వతమ్మ దగ్గర పోయింది. పార్వతమ్మ సచ్చాన బోనం జాడ చెప్పు అమ్మ పార్వతమ్మ అన్నప్పుడు చూసుకుంటా కడుపులో పెట్టిన బిడ్డను కొంటపోయి బాయిలే రాదమ్మా. సచ్చాన బోనం జాడ చెప్పాలంటే నా బిడ్డ ఎల్లమ్మను కనుక బాయిలేసినట్టు అవుతుందాయే. ఆశమ్మ పోషమ్మ బోనం అంటే బిడ్డ వాళ్ళ బోనాలు తెలుసు కానీ నాకు సచ్చాన బోనం తెలియదే. నీకు సచ్చాన బోనం కావాలంటే నేనాయన సంఘం అయ్యా నడుగు అన్నప్పుడు ఎల్లమ్మ బగ్గున మండింది నీకు కనుక బిడ్డ ఎల్లమ్మ కష్టమైతే సచ్చాన బోనం వద్దంటే నా మాట ఇంటలేవు బిడ్డ ఎల్లమ్మ నా మాట ఇంటలేవు. మరి నువ్వు సచ్చాన బోనం కావాలంటున్నావు. చెప్తే వినకపోతే చడంగా చూడాలంటారమ్మా. బతుకుమాని భాగ్యం ఇస్తే బర్ర పెండాని బాయిలేస్తారమ్మా. బొట్టు పెట్టి కంకణం కట్టు. సచ్చాన బోనం అంటే బిడ్డ ఎల్లమ్మ సచ్చాన బోనం అంటే మరి ఎత్తు దొక్కని పంట దూసవారి ఒడ్డు తీసుకోవాలి. ఒడ్డు తీయాలి బిడ్డ ఎల్లమ్మ మోసేతోని దంచాలి బిడ్డ ఎల్లమ్మ. మోసేతోని దంచినాక బిడ్డ ఎల్లమ్మ కంటి దెబ్బలతోని ఎరగాలి బిడ్డ ఎల్లమ్మ. కంటి దెబ్బలతోని ఎరిగినాక బిడ్డ ఎల్లమ్మ ఎసరు కావాలంటే కన్నీరు ఎసరు వెయ్యాలి బిడ్డ ఎల్లమ్మ. ఎసరు కావాలంటే కన్నీరు ఎసరు వెయ్యాలి. మోనానికి బాణవలు కావాలంటే బిడ్డ ఎల్లమ్మ అడుగులో ఎర్రలు పెట్టిన ముద్దలు తీసి బాణవలు వేయాలి బిడ్డ ఎల్లమ్మ. బాణవలు తయారైనాక బిడ్డ ఎల్లమ్మ ఈ బోనం ఉడకాలంటే బిడ్డ ఎల్లమ్మ. జలపాలకుండు మీద వండుకోవాలి బిడ్డ ఎల్లమ్మ.
నా పుట్టాను కదా గడపాల గుడ్డు మీద పట్టుకొని ఎల్లమ్మ రెండు సక్కటూర్లు ఒక దిక్కు కాదు ఒక దిక్కు వేసి తల్లి ముడిగేసింది అమ్మవారి ఎల్లమ్మ సూర్యదేవ చంద్రదేవ 7 రోజులు కొట్టేది ఎండ ఒకనాడు కొట్టవయ్యా అమ్మవారి ఎల్లమ్మ ఎల్లి ఎల్లమ్మ సచ్చాన బోనం వండరా ఎల్లమ్మ సచ్చాన బోనం వండింది రేణుక ఎల్లమ్మ బోనం వండినాక బొట్టు లేని బోనం చెయ్యొద్దు బొట్టు లేని బోనం చెయ్యొద్దా కడప లేని ఇల్లు కట్టొద్దాయే దేవిరా బొట్టు పెడదామంటే బండారు బొట్టు నా దగ్గర లేకపోయే తమ్ముడా మల్లయ్యో తమ్ముడా మల్లయ్య రారా మల్లయ్య తమ్ముడా మల్లయ్య ఎనవరకల భగవంతుడు మల్లన్న వెనక దూరం ఆడుతున్నాడు నాయక ఎల్లమ్మ కూతలు పెడుతున్నదని బండారు సంచుల గనక బండారు సంచుల చేతి పెట్టిండు బండారు సంచుల చేతి పెట్టి బండారు తీస్తున్నాడే బండారు సంచుల చేతి పెట్టి 5 వికిల బండారు తీసిండు బండారు పంపిస్తున్నాడు గాలి లోపల అక్క ఎల్లమ్మ బండారు పంపింది అన్నప్పుడు ఆ ఎల్లమ్మ గాలి లోపల గనక మరి బొడి పట్టింది ఒడి పట్టే వరకల రేణుక ఎల్లమ్మ ఒడి లోపల బండారు పడ్డది తమ్ముడా మల్లయ్య నీ బండారు నాకు ఉత్తగొద్దురా ఎల్లమ్మ దగ్గర ఉన్న 7 గవ్వలు తీసింది ఎల్లమ్మకు పంపిందే ఆ ఎల్లమ్మ దగ్గర ఉన్న 7 గవ్వలు తీసింది మరి రేణుక ఎల్లమ్మ మల్లన్నకు పంపింది తమ్ముడా మల్లయ్య కళ్ళ కలియోగం మీద కడక దాపారం మీద ఉప్పు నూనె ఒక దగ్గర ఉడకమంతా ఉన్నదిరా జగ్గులు ఉట్టేది ఉన్నది తమ్ముడా మల్లయ్య 7 గవ్వలు కట్టుకున్న వాడు కన్నా సారి కావాలి 7 గవ్వలు కట్టుకున్న వాడు పలక పట్టాలి మరి పటం కొట్టాలి మనల్ని మెప్పియాలి ఒప్పియాలి ముద్ర కొట్టాలి ఈ కళ్ళది కలియోగం తమ్మి మల్లయ్యో ఇంటికి కళ్ళ దేవతను మల్లయ్య కడప కడగల్ల దేవతని మల్లయ్యో బండారు సంచులయ్యరా మల్లయ్య ఎల్లమ్మ దీవించి దీవనార్థి పెట్టింది 7 గవ్వలు మల్లన్నకు పంపింది బొట్టు తీసుకుపోయి బోనానికి బొట్టు పెట్టింది ఆకాశానికి అంతే కదా గండ దీపం పెట్టింది అమ్మవారు ఎల్లమ్మ దేవిరా అమ్మవారు ఎల్లమ్మ దేవిరా తను కూడా ఇక బోనము లేకనా అమ్మవారు ఎల్లమ్మ దేవిరా ఇందుకేని బోనం తీసింది ఎల్లమ్మ మోకాలు మీద పెట్టింది మోకాలు మీద బోనం తీసింది కడుపు మీద పెట్టింది కడుపు మీద బోనం తీసింది
వేయాలి సత్యం వేయాలని మాటలు పలకబడ్డ కార్తీక రాజు సత్యాన బోనాన్ని అవి సత్యం చేయాలని మా రూపం వేసుకొని మంత్రులను పిలుచుకున్నాడు కార్తవీరి రాజు మరి రూపం వేసుకొని సాది సన్యాసి అచ్చగాని బుచ్చగాని వేషం వేసిండు అబ్బో మాయవ్వో వాయ్ అబ్బో మాయవ్వో బోనం దించింది బోనంలో ఉన్న అన్నం తీసింది వాళ్ళకి పెట్టింది బోనము సచ్చాన బోనాన్ని ఎంగిలి బోనం చేసింది బోనం ఎంగిలి అయినాక కార్తీక రాజు మళ్ళా రూపం ఎత్తిండు నిజమైన రూపం ఎత్తుకొని కార్తీకుడు ఏమంట ఉన్నాడు పలపల 32 పండ్లు ముంగడ పెట్టి నవ్విండు సైరేణికెళ్ళమ్మ పద్దవాతి పెట్టినవు నన్ను చేసుకోమంటే పద్దవాతి గెలిచేటోడు ఎవడో నేను చూస్తుంటే జమదగిరి మునిరాజు గెలిచిందే నీకు పెళ్ళైతే నాగవెల్లి ఎత్తగొడుతున్నా నాగవెల్లి అయితే 16 పండుగ ఎత్తగొడుతున్నా 16 పండుగ అయినట్టు ఉంటే ఆలుమూలకు వాస్తానన్నా మునివారిని దొక్కల బాణం విడిస్తా నువ్వు మళ్ళా మునివారిని లేతందుకు సచ్చాన బోనం చేస్తువే సచ్చాన బోనాన్ని నేనెట్లా కొంట పోనిస్తా అని ఎంగిలి బోనం చేసిన కార్తీక రాజు పోయేటోడు సపరేక ఒక ఎల్లమ్మ కొంగు పట్టి తాను కూడా గుంజిండే ఎల్లమ్మ కొంగు పట్టి పుట్ట వరకల్లా రేణుగా ఎల్లమ్మ ఎత్తు పుట్ట వెళ్తున్నాము రేణుగా ఎల్లమ్మ కొంగు పట్టి పుంజ వరకల్లా పుట్ట పెరిగింది కార్తీకుడు వెళ్ళిపోయినాక రేణుక ఎల్లమ్మ పుట్టను తీసుకొని బయటకు వచ్చింది ఎల్లమ్మ ఆయనక జమదగ్ని మునిరాజు దగ్గరికి ఎంగిల్ బోనం తీసుకొని పోతుంది తల్లి నోరు తెరిచి ఏమంటున్నది అమ్మా రేణుకెళ్ళమ్మ నీ కోసం నేను పుట్టినా కాబట్టి నా కడుపులో నువ్వు జీరుకొని పుట్టినావు కాబట్టి నాకేదన్నా దీవించి దీవెనార్చి పెట్టుమన్నప్పుడు కల్లది కలియోగము కనుక దాపారం పుట్టవంతం ఉంది పెరగవంతం ఉన్నదమ్మా నూనె ఒక దగ్గర ఉడకవంతం ఉన్నది ఇంటికి కిడగల్ల దేవతన ఏది ఉన్నది కడప కడపకు కడగల్ల దేవతన ఏది ఉన్నది నా భక్తుల కష్టం వస్తే నన్ను కొలిసేది ఉన్నది నా పూజ చేసేది ఉన్నది నా పూజ కన్నా ముందు అమ్మాయి నాయమ్మాయి పుట్ట దగ్గరికి వస్తారమ్మా నాయమ్మా పుట్ట దగ్గరికి వస్తారు పుట్ట బంగారం కాడ పంచరంగుల పట్నం కొడతారు ఆకులు పోకలు గుమ్మడికాయలు కోటి నిమ్మకాయలు గౌరమ్మని చేసి పెట్టి గద్దేస్తారు గద్దె మీద నన్ను కూర్చుండ పెడతారు వెయ్యల్ల బండారు తల్లి నా పెళ్లి కూతురు చేసి నన్ను కూర్చుండ పెట్టి కడుపులో పుట్టినట్టు నేను నీ శివల్ల గద్దె మీద ఉండాలి తల్లి రేణుకెళ్ళ మీరు పెట్టింది పూజ చేస్తామమ్మా
మనం అందుకే ఇక్కడ కోడి బియ్యం కోసము